Let us turn our Bibles to Isaiah 45:2. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం చూసుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఆమేన్. సో ఇక్కడ యెషయా గ్రంథములో ఏం రాసిందంటే, ఇక్కడ సైరస్ అనే రాజు గురించి ఆయనకు మాట సెలవిచ్చింది. వెన్ యూ సీ దిస్ వర్డ్, ఇట్ వాజ్ రిటన్ 175 years బిఫోర్ సైరస్ వాజ్ ఈవెన్ బార్న్. సైరస్ రాజు పుట్టక ముందు, ఇట్ వాజ్ ప్రాఫెసైడ్ లాంగ్ బిఫోర్ హీ వాజ్ బార్న్. ఆ పేరు కలిగిన ఒక మనిషి లేనప్పుడు కంటే ముందు దేవుడు ఆయన గురించి ఒక ప్రవచనము ఇచ్చారు. ఏంటి అంటే, ఐ విల్ మార్చ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నేను నీకు ముందుగా వెళ్ళి నేను ప్రతి అడ్డంకిని నేను తొలగిస్తానని దేవుడు మాట చెప్పారు. ఆమేన్. సో యాజ్ ఐ వాస్ వర్షిపింగ్ ద లార్డ్ యెస్టర్డే, అండ్ ఈ వీక్ అంతా నేను ఆరాధిస్తున్నప్పుడు దేవుడిని, ఐ జస్ట్ కేమ్ టు ద చర్చ్ అండ్ ఐ వాజ్ స్పెండింగ్ టైమ్ విత్ ద లార్డ్. సో దేవునితో నేను సమయం నేను గడుపుతున్నప్పుడు, సో దేవుడు హీ వాజ్ షోయింగ్ దిస్ గ్రేట్ వాల్, అంటే ఒక గొప్ప ఎత్తైన ఒక గోడ, లేదంటే ఒక ద్వారము, మెయిన్లీ అ డోర్, ఒక ద్వారము మన ముందు ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే బబులోను దేశము వారి ఒక ద్వారములు ఆ ఇనుపగా, ఒకసారి చదవండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఇత్తడి తలుపులు, వారి తలుపులు ఎట్టి విధంగా ఉన్నాయంటే, ఒక ఔటర్ వాల్ అంటే ఒక డోర్ ఉండేది, ఇత్తడి తలుపు బయట వైపు ఒకటి ఉండేది, లోపల రాజుకి అంటే ఆ ద్వారమును ప్రవేశించకంటే ముందు ఇంకొక ద్వారం ఉంటుందంట. సో దేవర్ సో, అంటే ఆ వాల్ ఎంత థిక్గా ఉంటుందంటే, ఆ ద్వారము ఎంత మందముగా ఉంటుందంటే 4 horses క్యాన్, అంటే ఆ గోడ మీద 4 గుర్రములు అది వెళ్ళొచ్చు అనమాట. అంత మందముగా ఉండే అటువంటి ద్వారమును దేవుడు ఏం చెప్తున్నారంటే, ఐ విల్ షాటర్ టు పీసెస్ ద బ్రాంజ్ డోర్స్. అంటే అటువంటి మందము, అటువంటి గొప్ప ద్వారము మన ముందు ఉన్నప్పుడు అది మూసివేయబడి ఉంది. ఆమేన్. ఇట్ ఈస్ నాట్ ఓపెన్, ఇట్ ఈస్ క్లోజ్డ్. ఆమేన్. సో దేవుడు ఇదే చూపిస్తున్నారనమాట. సో ద బిగ్ door has been closed, but the Lord said to Cyrus, even before he was born, it was prophesied 175 years before. సైరస్ పుట్టక ముందు దేవుడు ఏం ప్రవచనము ఆయన పేరుతో ఆయన రాశారు. అక్కడ యెషయా ఏమని ప్రవచించారంటే, ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ ఐ విల్ ఓపెన్, ఐ విల్ షాటర్ ద పీసెస్ ఆఫ్ ద బ్రాంజ్ డోర్స్, ఐ విల్ స్లైస్ త్రూ ద ఐరన్ బార్స్. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఆమేన్. సో దేవుడు మనకిచ్చే ఒక గొప్ప మాట ఈనాడు, హీఈస్ గోయింగ్ టు ఓపెన్ దోస్, షాటర్ దోస్ డోర్స్. ఆమేన్. ఆ ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను దేవుడు అది పగలగొట్టి ముందుకు తీసుకెళ్తా అని చెప్తాను. వెన్ యూ సీ ద ఇన్స్టెన్స్ హియర్, ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ దానియేలు గ్రంథంలో వెన్ యూ రీడ్ డానియల్ 5, ద కింగ్ వాస్, ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఆయన తాగుతూ తిరుగుతూ ఆయన ఒక ఆనందంలో వారందరూ కూడా మునిగి ఉన్నారు. ఆ సమయంలో ఈ సైరస్ రాజుకి ఏం కనిపించిందంటే, వెన్ యూ రీడ్ ద హిస్టరీ, ద డోర్స్ వర్ ఓపెన్. వారు మూసుకోలేదంట, వారు తెరిచి వదిలేశారు. ఎందుకు వదిలేశారు ఎవరికి తెలియదు. బట్ ద డోర్స్ ఆర్ ద లార్డ్ మైట్ హ్యావ్ ఓపెన్డ్ ఇట్. ఆమేన్. నేను నమ్ముచున్నాను దేవుడు ఆ ద్వారములు నిజంగానే ఆయన సైరస్ రాజు ఆయన రాకముందు ఆ ద్వారములు ఆయన ఓపెన్ చేసి ఉన్నారు, అది తెరవబడి ఉన్నాయని నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది? ఈవెన్ బిఫోర్ ద సైరస్ ఎంటర్డ్, ఆ రాజ్యమునకు ఆయన అడుగు పెట్టకముందే ఆ ద్వారములు అన్నీ కూడా తెరవబడి ఉన్నాయని రాసి ఉంది హిస్టరీలో. ఆమేన్. అండ్ ఇట్ వాజ్ వెరీ ఈజీ, ఆయన లోపలికి అలా వెళ్ళిపోయాడు. ఆమేన్. అటువంటి ఒక గొప్ప ద్వారములు దేవుడు తెరవాలనుకుంటే తప్పకుండా తెరుస్తారండి. ఆమేన్. ద లార్డ్ కెన్ ఓపెన్ ఎనీ కైండ్ ఆఫ్ డోర్స్. అది ఎంత మందంగా ఉన్నా, ఎంత కష్టముగా ఉన్నా సరే, అది ద్వారము తెరవగల గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. ఆమేన్. సో ఒకసారి చదువుదాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను,
ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ఆమేన్. సో మనము అది మన హృదయంలో అది ఉండాలని నేను ఆశపడుతున్నా. ఎత్తైన ఆ ఇత్తడి తలుపులను ఎంత మందంగా ఉన్నా సరే దేవుడు ఆయన వెళ్ళి తన మాటను పంపించినప్పుడు అది తెరవబడాల్సిందే. ఆమేన్. ఇఫ్ ద లార్డ్ గివ్స్ హిస్ వర్డ్, ద డోర్స్ షల్ బి ఓపెన్, అండ్ వెన్ హీ క్లోజెస్ ద డోర్స్ నో వన్ క్యాన్ open it. But he says, if he says you have to be open, అవి తెరుచుకొని అవి ఉంటాయి. మన కోసము మనము రాకముందే దేవుడు ముందడుగు వేసి ఆ ద్వారములు ఆయన తెరుస్తాడు మన కోసం. He will open those doors that have been closed and no one, ఆ రాజ్యం ఎంత గొప్ప రాజ్యం అంటే బబులోను రాజ్యం, ఎవరు కూడా వారిని ఓడించగలిగే శక్తి ఎవరికి లేదు. ఆమేన్. బట్ ద లార్డ్ జస్ట్ ఓపెన్ ద డోర్. ఆయన ఏం చేశారు, ఎటువంటి గొడవ లేకుండా ఎటువంటి యుద్ధము లేకుండా ఏం చేశారు, ఆయన ఆ ద్వారము తెరిచాడు అంతే. ఆయన స్వయంగా ఆ రాజ్యము సైరస్ ఆయన మొత్తం ఆయన యోధులంతా కూడా వెళ్ళి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఆమేన్. అపవాది రాజ్యమును ఆక్రమించుకునే శక్తి దేవుడు మనకి దయచేశారు. ఆమేన్. ఆ ద్వారము వాడు మూసి ఉన్నా సరే, ఇఫ్ ద లార్డ్ సేస్ ఓపెన్, అది తెరవాలి అని ఆయన చెప్పినప్పుడు తప్పకుండా అది తెరవబడతాయి. ఆమేన్. సో ఇన్ ద సేమ్ మేనర్ మన జీవితంలో ఒక ద్వారము, అది ఫైనాన్సెస్ అయినా, అది ఇన్ యువర్ హెల్త్, మీ హెల్త్లో అయినా, మీ ఫైనాన్సెస్లో అయినా, మీ కుటుంబంలో అయినా, సంఘములో అయినా సరే, ఇఫ్ యూ ఫీల్ ద వాల్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్, ద డోర్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్, ద్వారములు మూసుకొని ఉన్నాయి ఎన్నో రోజుల నుండి అని అనిపిస్తున్నట్లయితే, ద లార్డ్, మనం ఇప్పుడు పాట పాడాం కదా, ఎల్ రోయి, ద లార్డ్ హూ సీస్, ఆయన గమనిస్తాడు. ఇట్స్ టైమ్ ఫర్ ద డోర్స్ టు ఓపెన్. ఆమేన్. ద్వారము తెరవాల్సిన సమయము ఆసన్నమైంది. ఆమేన్. ద లార్డ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ us. అండ్ యెషయా గ్రంథంలోనే 59:19 చదువుదాం. ఐజయా 59:19. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 19వ వచనం చూసుకుందాం. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. దేవుడు నాకు ఈ దర్శనం కలిగించారనమాట. ఆ ద్వారము, ఒక గొప్ప ద్వారము, ఇట్ వాజ్ సో టాల్, అది తెరిచే అటువంటి శక్తి మనకైతే లేదు. అటువంటి శక్తి మనకి లేదు. చాలాసార్లు ఆ ద్వారమును మనం చూసి వి యాక్సెప్ట్ ద డిఫీట్. చాలాసార్లు దాన్ని మనము ఇది తెరవలేదు, ఇది ఇంతే అని మనము అనుకొని మన హృదయంలో అనుకుంటాం, బయటికి చెప్పకపోవచ్చు. కానీ అవిశ్వాసము, అది మనము ఎంత గొప్పగా అపవాది చూపిస్తాడంటే అది తెరుచుకోదేమో అన్న ఆలోచన మనలో కలుగుతుంది. బట్ ద లార్డ్ సేస్, ఫర్ హీ విల్ బ్రేక్ ఇన్ యాజ్ అ ఫ్లడింగ్ రషింగ్ రివర్. ఆయన ఎట్టి విధంగా వస్తారంటే, హీ కమ్స్ లైక్ అ రషింగ్ వాటర్. అంటే మనము నీటిని మనం ఆలోచించినప్పుడు, ఆ సముద్రంలో మనం చూసినప్పుడు, నథింగ్ కెన్ స్టాప్ వెన్ దట్ రివర్, నీరు ఒక శక్తితో వచ్చినప్పుడు దాని మధ్యలో ఏదున్నా సరే అది తోసుకెళ్ళుకుంటూ అది తెరుచుకుంటాయి. ఇట్ విల్ బి షాటర్డ్, అది చెదిరింపబడుతుంది. ఏది కూడా అటువంటి శక్తి గల ఆ సముద్రము ఎదుట ఏది కూడా ఆగదు. ఆమేన్. ఆగుతుందా అండి? we might have seen many videos, మనం చాలా చూసుంటాం కదా. when the floods come, ఇల్లులు కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయి, అన్నీ కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. ఆమేన్. దట్ ఈస్ హౌ ద లార్డ్ విల్ క్రష్ ది ఎనిమీ. అపవాదిని అట్టి విధంగా కొట్టుకెళ్లే విధంగా దేవుడు తన సముద్రమును, తన నీటిని, ఆయన ప్రవాహమును ఆయన పంపిస్తారు. ఆమేన్. దట్ ఈస్ ద లా, దట్ ఈస్ వాట్ ఐ వాస్ సీయింగ్ ఇన్ ద విజన్. ఆ దర్శనం నేను అదే చూస్తున్నా. ఆ ద్వారము గొప్పగా ఉంది, బట్ ద వాటర్, ద రషింగ్ రివర్ వాస్ కమింగ్ ఫ్రమ్ బిహైండ్, అండ్ వెన్ ఇట్ హిట్ దట్ డోర్, ఆ ద్వారము అది తగిలించుకున్నప్పుడు అది ఇట్ వాస్ క్రష్డ్, ఇట్ వాస్ షాటర్డ్. అది ఇంకా there was no longer, there was a door, అసలు అక్కడ డోరే లేదు, ఆ ద్వారమే లేదు, అది కొట్టుకెళ్ళిపోయింది. అండ్ దెన్ ఐ వాస్ సీయింగ్ ద అదర్ సైడ్ వెరీ క్లియర్లీ. అది నేను అటువైపు చాలా ఆయన వెలుగును చూడగలిగాను. ఆమేన్. సో దట్ ఈస్ హౌ ద లార్డ్ విల్ వర్క్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయన మాట. వాట్ ఈస్ దట్ రివర్? ద బ్రెత్ ఆఫ్ యావే అని రాసింది. ఆయన ఊపిరి, అటువంటి శక్తి గల ఊపిరి. ఆమేన్. చదువుదాం మరలా. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. యెహోవా పుట్టించు గాలికి, ఆ గాలి ఏంటండి? ఆయన ఊపిరి. ఇట్స్ హిస్ బ్రెత్.
ఆయన నోటి నుండి వచ్చే ఆ ఊపిరి, ఆయన మాటకి ఎంత శక్తి ఉంది అంటే అది కొట్టుకొని పోవు ప్రవాహము వలె, ఆ జలముల వలె అది వచ్చి ఆ ద్వారములు కొట్టుకెళ్ళి అటువంటి శక్తి గల దేవుడు. ఆమెన్, ఆమెన్. ఐ వాంట్ టు సీ హియర్ అండ్ ఆమెన్ ఫ్రమ్ యు ఆల్. ఆమెన్ అని చెప్దామండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఆమెన్. ఆయన మాట, ఆయన పుట్టించు గాలి, ఆయన నోటి నుండి వచ్చే ఆయన మాట ఎంత శక్తివంతమైనదంటే అది ఎటువంటి మందమైన ద్వారములైనా సరే, గోడలైనా సరే అవి కొట్టుకుపోయి ఆ ప్రవాహంలో అవి వెళ్ళిపోవాల్సిందే. అపవాది ఒకవేళ ఆ గోడ వెనకాల నుంచొని దాక్కొని మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, ఆ ద్వారముతో పాటు వాడు కూడా కొట్టుకెళ్ళిపోతాడు. There's no way the enemy can stand. We all know where it happened. ఎర్ర సముద్రం ముందు ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. ఆమేన్. ఏం జరిగిందండి? ఎగ్జోడస్ 14:13 చదువుదాం. ఎగ్జోడస్ 14:13. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఏం జరిగిందండి? మీరు ఈనాడు చూస్తున్న ఐగుప్తులు ఇంకెన్నడూ కూడా చూడరు. యు విల్ నెవర్ సీ ద ఎనిమీ ఎనీమోర్. ఇంతకాలము వారు 450 years దే హ్యావ్ బీన్ సఫరింగ్. వారి కింద వారు వేయబడి ఉన్నారు. చాలా కాలముగా కొద్ది అంశాల వల్ల మనము అణిచివేయబడి ఉన్నాము. వి ఆల్ హ్యావ్ ద సిచ్యువేషన్. లేని వారు ఎవరైనా ఉన్నారా అండి? ఎవరు లేదు. మన కుటుంబంలో ఏదో ఒక అపవాది ఇబ్బంది ఏదో ఒక విధంగా మనకి కలుగుతూనే ఉంటుంది. ఆమేన్. బట్ ద లార్డ్ సేస్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ ద రషింగ్ విండ్ టు కమ్ అండ్ క్రాష్ ది ఎనిమీ. ఆమేన్. అపవాది యొక్క క్రియలు దేవుని అటువంటి ప్రవాహము వచ్చి అది నాశనం అవే ఆ సమయము వచ్చింది. అండ్ ద ఎనిమీ దట్ యు సీ టుడే యూ విల్ సీ నో మోర్. ఆమేన్. సో ఈ వారం మనం చూసే అపవాది ఇంకొక నాడు మనము ఎన్నడూ కూడా వారు చూసారండి మరి ఐగుప్తుల్ని? చూడలేదు. దే హ్యావ్ నెవర్ సీన్ ది ఎనిమీ. ఆమేన్. వారిని ఎవరైతే అణచివేసి ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా వారు చూడలేదు. ఆమేన్. ద లార్డ్ డిస్ట్రాయిడ్ దెమ్ ఇన్ దట్ ఫ్లడ్. ఆమేన్. ఆ ప్రవాహంలో వారు కొట్టుకెళ్ళారు. అదేవిధంగా దేవుడు నాకు చూపిస్తున్నారు. ఐ వాజ్ స్టాండింగ్ దేర్ బిఫోర్ మీ దే వాజ్ ఆ ద్వారము చాలా గొప్పగా ఉంది. అది మనకి తెరిచే అటువంటి శక్తి మనలో లేదు. బట్ ద లార్డ్ ఫ్రమ్ బిహైండ్ ద బ్రెత్ ఆఫ్ యావే, ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆయన ఊపిరి ఎలా ఉంది అండి? ఒక గొప్ప ప్రవాహము వలె అది కొట్టుకెళ్ళి అది ఆ ద్వారం వెలుకాల ఉన్న ఆ అపవాదిని, శత్రువును నాశనము చేసుకుంటూ కొట్టుకెళ్ళిపోయాడు అపవాది. అండ్ ఐ హ్యావ్ సీన్ దట్ నో మోర్. అండ్ ఇంకా ముందు మనము వాడిని చూడము. ఆమేన్. సో వీ విల్ నాట్ సీ ద ఎనిమీ ఎనీమోర్. ఆమేన్. ఇఫ్ ద లార్డ్ ఇస్ ఫర్ అస్, చెప్పండి, హూ క్యాన్ బీ? మనతో దేవుడు ఉంచినప్పుడు మనకు ఎవరండి విరోధి? ఎవరు లేదు. రోమన్స్ 8:37 చదువుదాం. రోమన్స్ 8:37 and 38 రెండు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37, 38 వచనాలు చూసుకుందాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. We have to remember the Lord loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు అన్న మాటను మనం మొదటిగా మర్చిపోకూడదండి. ద లార్డ్ ఇస్ నాట్ ద లార్డ్ హూ స్ట్రైక్స్ యూ వెన్ ఎవర్ యూ మేక్ అ మిస్టేక్. దేవుడు వచ్చి నిన్ను కొట్టడానికి సిద్ధంగా లేడండి. ద లార్డ్ లవ్స్ యూ ఇనఫ్ బట్ హీ విల్ కరెక్ట్ యూ. చెప్తాడు, నువ్వు తప్పు చేస్తున్నావు తప్పకుండా చెప్తాడు. చెప్పని ఏ తండ్రి ఎవరు అలాంటి వారు ఉండరు, లోకంలో ఉండరు. దేవుడు కూడా తప్పకుండా చెప్తారు. బట్ ఇట్ ఈస్ బికాస్ ద లార్డ్ లవ్స్ అస్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మొదటిగా అది మనము గ్రహించాలి. ద లార్డ్ లవ్స్ మీ అండ్ బికాస్ ఆఫ్ దట్ ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో మనము అత్యధికమైన విజయము పొందుచున్నాము. బికాస్ ద లార్డ్ లవ్స్ అస్ అండ్ బికాస్ హీ ఈజ్ ఎల్రోయి, ఆయన ఎల్రోయిగా మనల్ని చూస్తున్నాడు కాబట్టి, ఆయన మన కుడి ప్రాశ్రమును ఆయన నుంచున్నాడు కాబట్టి నేను కదిలింపబడను. యు కీప్ లుకింగ్. మనము చూస్తూ ఉందాము విశ్వాసములో. ఆయన నా పక్కన కుడి ప్రాశ్రమున ఆయన ఉన్నాడు, నా హస్తమును పట్టుకొని ఆయన ఉన్నారు అని మనం గమనించిన ఎడల అప్పుడు ఆయన ప్రవాహము వచ్చి అపవాదిని తప్పకుండా
కొట్టివేస్తుంది, నాశనము చేస్తుంది. ద ఎనిమీ విల్ బి జడ్జ్డ్ అండ్ వాష్డ్ అవే. వాడు తప్పకుండా దేవుడు మనల్ని న్యాయము చేకూరుస్తారు. ఆమె మనకి ఎప్పటి నుండో అపవాది మనల్ని పట్టి పీడిస్తున్నారు అనిపిస్తే ద టైమ్ ఆఫ్ జస్టిస్ హ్యాస్ కమ్. ఆమె అపవాదిని దేవుడు అంటే కొట్టివేసే సమయము, పూర్తిగా కొట్టివేసే, పూర్తిగా, ఐ సెడ్ కంప్లీట్లీ, ఐ రిపీట్, ఐ సెడ్ కంప్లీట్లీ, పూర్తిగా ఆయన నాశనము చేస్తాడు. ఆమెన్, ఆమెన్. సో ఐజయా 30:28 మనం చదువుదాం. There are so many scriptures that talk about the greatness of the Lord. Isaiah 30:28. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 28వ వచనం చూసుకుందాం. 30. Isaiah 30:28. ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. ఆమెన్. అది ఎక్కడికి ప్రవాహం వస్తుందంటే అపవాది ఒక మెడ వరకు వచ్చి వాడిని ఎక్కడ కదలనీయకుండా వాడిని నాశనము చేసేంత వరకు ఆయన ప్రవాహము, హిస్ బ్రెత్ ఈజ్ అన్ ఓవర్వెల్మింగ్, ఈజ్ యాజ్ ఓవర్వెల్మింగ్ యాజ్ అ ఫ్లడింగ్ రివర్. ఒక ఫ్లడ్ వస్తున్నప్పుడు, ఆ నది ప్రవాహము వస్తున్నప్పుడు అది ఎంత స్ట్రాంగ్గా, ఎంత బలముగా వస్తుందంటే దాని ఎదురుగా ఏది వచ్చినా అది ఆగదు. విల్ ఇట్ స్టాప్? ఇట్ వోంట్ స్టాప్. దట్స్ హౌ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇస్. దేవుని మాట అట్టి విధంగా ఉంది. వెన్ హీ సేస్, వెన్ హీ స్పీక్స్, ఆయన మాట మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందండి? ఇట్స్ యాజ్ ఓవర్వెల్మింగ్ యాజ్ అ ఫ్లడింగ్ రివర్. అది ఉప్పొంగుతున్న అటువంటి నది వలె, అటువంటి నీటి వలె ఉంటుంది. అండ్ ఇట్ రీచెస్ టు ద నెక్. హీ సిఫ్ట్స్ ద నేషన్ ఇన్ హిస్ సీ ఫర్ డిస్ట్రక్షన్. ఆమెన్. ఆయన ఏం చేస్తాడండి? అపవాదిని వాడి మెడను పట్టుకొని వాడిని బయటికి తోసివేసే అటువంటి గొప్ప నామము, వాడి నోటిని పట్టుకొని వాడిని బయటికి లాక్కెళ్ళే అటువంటి గొప్ప దేవుడు. అదే రాసి ఉంది. వెన్ యూ రీడ్ దట్ అగైన్ 29th verse మనం చదివినప్పుడు, కానీ మనం ఏం చేయాలి, ఈ మధ్యన మనం ఏం చేయాలని అక్కడ రాసి ఉంది. 29th verse. రాత్రి యందు పండుగను ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు. మనం ఏం చేయాలండి? సంగీతమును పాడాలి. మనం అక్కడ కూర్చొని మనము అవిశ్వాసములు, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది జరుగుతుందా లేదా. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, విత్ గుడ్ ఎక్స్పీరియన్స్, వెన్ అ క్రైసిస్ హిట్స్ యువర్ లైఫ్, ఒక పరిస్థితి మన జీవితంలో ఉందంటే, డోంట్ ప్రే ఓన్లీ అబౌట్ దట్ సిచ్యువేషన్. ఆ పరిస్థితిని గురించే 24 గంటలు ప్రార్థించకండి. దట్స్ నాట్ హౌ ద లార్డ్ వర్క్స్. మనము విశ్వాసము నుండి మనము మన పరిస్థితులను మనము ఓడించాలి. ఎట్టి విధంగా అండి? వెన్ యూ సీ ది ఎనిమీ బిఫోర్ యూ, ఆ ద్వారము, ఎత్తైన ద్వారము, అపవాది మన ముందు నుంచినప్పుడు ఇక్కడ ఏమని రాస్తుంది? యూ లీవ్ ద ఫ్లడింగ్ టు ద లార్డ్. దేవుడు ఏం చేస్తారు? ఆయనకి వదిలేయండి. బట్ యూ అండ్ ఐ, వాట్ షాల్ వీ డూ? వీ హ్యావ్ టు మేక్ అ జాయస్ సాంగ్ ఫర్ ద లార్డ్. మనం ఎలా ఉండాలి? సంగీత సునాదముతో ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. చదవండి. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. మనము ఉత్తిగా ఏం చేయాలండి? ఆనందముతో ఆయన యందు ఆనందించాలండి. వీ హ్యావ్ టు గ్లోరీ అండ్ బి జాయస్ ఇన్ ద లార్డ్. ఆమెన్. ఇది చాలాసార్లు మనం మర్చిపోతాం. మొదటిగా మనకు వచ్చేది ఏంటండి? అవిశ్వాసము, భయము, ఆందోళన, ఇవే మనకు కలుగుతాయి కదా. బట్ ద లార్డ్, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ పర్స్పెక్టివ్ టుడే. మన ఒక ఆలోచన విధానమును, మనము విజయము తెచ్చుకొని ఆ విధానమును మనము మార్చుకోవాలి. మనము 2 years అయ్యేది, లేకపోతే 3 years అయ్యే అటువంటి టైంని మనం తగ్గించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? విశ్వాసములో ఆయనను ఆరాధిస్తూ ఆయన వైపు మన దృష్టిని పెట్టాలి. నాట్ టు యువర్ డోర్స్. నీ ద్వారము వైపు కాదు. అపవాది ఎక్కడున్నాడు అని నువ్వు వెతుక్కుంటూ కాదు. అపవాది వస్తాడేమో అని భయంతో వణుకుతో నువ్వు కూర్చుండి కాదు. నాట్ లైక్ దట్. యువర్ గేజ్ షుడ్ బీ టు ద లార్డ్. విశ్వాసము, సంగీత సునాదము ఆయన వైపు వెళ్ళేలాగా, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమైన దేవుని వైపు మన దృష్టిని పెట్టాలి. అప్పుడు యాజ్ వీ కీప్ వర్షిపింగ్ అండ్ డాన్సింగ్ బిఫోర్ ద లార్డ్, ఏమవుతుందండి? ఆయన నామము, ఆయన మాట బయటికి పలికినప్పుడు ప్రవాహము వల్ల ఎలా వస్తుంది? ఐజయా 59:19 చదువుదాం.
లెట్ us హ్యావ్ దిస్ ఇమేజ్ ఇన్ అవర్ హార్ట్స్ టుడే. అది ఒక ఇమేజ్ని మన హృదయంలో పెట్టుకొని మనం బయటికి వెళ్దాం ఇవాళ. యెషయా గ్రంథము 59:19. ఎస్. పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. ఆమేన్. యెహోవా పుట్టించు గాలికి, ఆయన పలికే మాటకు మనం ఏం చేస్తుండాలండి ఇక్కడ? వెన్ వి రీడ్ ఇట్ సేస్ యు మేక్ అ జాయ్ఫుల్ నాయిస్ టు ద లార్డ్. నీ పరిస్థితి ఏం మారలేదు. ఇట్ ఈస్ నాట్ యెట్ చేంజ్డ్. అది ఇంకా మారలేదు. బట్ యూ అండ్ ఐ, వాట్ షల్ వీ డూ? వి కీప్ ప్రైజింగ్ ద లార్డ్. చర్చ్కి వద్దాం, పాటలు పాడుకుందాం, విశ్వాసముతో మాట్లాడదాం. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఎట్టి విధంగా మనము ఉందో గమనించుకుందాం. విశ్వాసముతో ఉందా లేదా, ఇవన్నీ మనం గమనించుకోవడం మన వంతు. ఆయన మాట ఆయన ప్రకటించి, ఆయన పుట్టించి, ఆయన గాలిని పుట్టించి కొట్టుకుపోయేలాగా ప్రవాహమును పంపించడం ఎవరి వంతు? దేవుడి వంతు. ఇట్ ఈస్ హీ హూ డస్ దట్. యూ డోంట్ కీప్ లుకింగ్ అట్ హౌ ఇట్ విల్ హ్యాపెన్. అది ఎట్టి విధంగా అవుతుంది అని మనం చూడాల్సిన అవసరం లేదు. మనం ఓన్లీ విశ్వాసముతో ఆయన చేయగల దేవుడు అని మనలో ఉంటే చాలండి. ఆమేన్. ఇఫ్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ విచ్ ఇస్ ఇనఫ్. ఆమేన్. అది చాలు మనకి. ఆమేన్. సో హీ విల్ కాజ్ దట్ జస్టిస్. న్యాయము మనకి చేస్తారు ఆయన. ఆమేన్. సో రోమన్స్ 8:31 మనం చదువుదాం. వాట్ ఈస్ అవర్ అష్యూరెన్స్? రోమీలకు రాసిన పత్రిక 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? ఒకసారి మళ్ళీ చదువు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు? దిస్ ఇస్ ద ఇమేజ్. ఇటువంటి ఒక ఆలోచన మనలో ఉండాలి. ఆమేన్. దేవుడు నా పక్కన ఉండగా నాకు విరోధి ఎవరు? ఆమేన్. సో కానీ ఈ ఆలోచన ఎవరికి కలుగుతుంది అంటే, దోస్ హూ ఆర్ హంబుల్ ఇనఫ్ టు రికగ్నైజ్ దేర్ సిచ్యువేషన్. కొంతమంది ఉంటారండి, దే ఆర్ ఇన్ సో మచ్ డినయల్. ఇది ఏం జరగట్లేదు అన్నట్టుగా ఉంటారు. అది విశ్వాసం కాదండి. నేను గొప్పగా ఉంచుంటాను, పరిస్థితి ముందుంది. అదే దైవజనులు చెప్తారు కదా, మనకి తలనొప్పి వస్తుందంటే లేదు అంటే అది పోదు. అది విశ్వాసం కాదు. బట్ ద లార్డ్ విల్ హీల్ మీ, హీస్ ఇనఫ్ టు హీల్ మీ. ఆయన శక్తిమంతుడు అని నమ్ముచు మనము ఎటువంటి ఆందోళనలో వెళ్ళకుండా అటువంటి హృదయంలో ఆనందముతో ఆయనని ఆరాధించగలుగుతామా? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆమేన్. మన నోటి మాట అది లేదు అంటే అది అవ్వదు. ఇట్ విల్ నాట్ గో లైక్ దట్. అపవాది అట్లా వెళ్ళడు. విశ్వాసము ఎట్టి విధంగా మనం చూపిస్తాము అంటే, పరిస్థితిలో ఆనంద సునాదముతో మనము ఆయనను ఆరాధిస్తూ, నీవు చేయగలుగు దేవుడవు అని మనము ఆరాధిస్తూ విశ్వాసముతో మన హృదయంలో వేచి ఉందాం. లెట్ us wait. ఆమేన్. మనం వేచి ఉందాం. ఆయన ప్రవాహము కొట్టుకో వస్తుంది. ఆమేన్. హీ విల్ షూర్లీ కమ్ త్రూ. ఆయన వస్తాడు. ఆమేన్. సో ఐజియా 57:15 మనం చదువుదాం. ఎటువంటి విధమైన వారి దగ్గర దేవుడు ఉంటారు అని ఇక్కడ చాలా క్లియర్గా రాసింది. ఐజియా 57:15. యెషయా గ్రంథము 57:15. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఐ డ్వెల్ ఇన్ హై అండ్ హోలీ ప్లేసెస్. హోలీ అంటే ఏంటంటే అండి, హాలోయింగ్ హిజ్ నేమ్. వెన్ యు సే ద లార్డ్ ఇస్ హోలీ, దేవుడు పరిశుద్ధుడు అని నువ్వు చెప్తున్నావు అంటే ఆయన అధికారమును నేను గమనిస్తున్నాను అని చెప్తున్నావు. హీస్ హోలీ అని అనడం కాదు. ఐ హ్యావ్ లెర్న్ దట్. నేను ఇది ఒక దైవజన్ దగ్గర విన్నా అండ్ ఇట్ చేంజ్ మై పర్స్పెక్టివ్. అది నా ఆలోచన విధానం మార్చింది. ఏంటంటే మనం అందరం దేవాను పరిశుద్ధుడవు అంటాము. బట్ వాట్ డస్ దట్ మీన్? వెన్ యూ సే ద లార్డ్ ఇస్ హోలీ, వెన్ యూ సే హీ ఈస్ హోలీ, ఆయన పరిశుద్ధుడు నువ్వు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి అంటే, యు ఆర్ సేయింగ్ నథింగ్ ఎల్స్ ఇస్ లార్డ్ ఓవర్ మీ. ఏది కూడా అధికారం నా మీద లేదు, నీకు మాత్రమే నా మీద అధికారం ఉంది అని ఆయనకు చెప్తున్నామని అర్థం. ఆమేన్. అటువంటి వారు ఆయనను పరిశుద్ధుడుగా గమనించే వారి యందు, వారి హృదయంలో వారు శక్తి లేదు, నాకు లేదు శక్తి
అని గుర్తించిన వారి ఎదుట వారి దగ్గర దేవుడు ఉంటానని చెప్తున్నారు. ఆమెన్. హీస్ ఫార్ అవే ఫ్రమ్ ద ప్రైడ్ఫుల్ పీపుల్. గర్వముతో ఉన్నవారు నాకేం అవ్వదు. చాలామంది తమ సొంత శక్తి ఉంటుంది కదా, ఏం కాదు అని విత్ దర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ విల్ పవర్ దే థింక్ దట్ దే క్యాన్ గెట్ ఆల్ ద థింగ్స్, అన్నీ జరుగుతాయని వారు అనుకుంటారు. దట్స్ నాట్ ఇట్. అది అలా జరగదండి. యూ హ్యావ్ టు రికగ్నైజ్ యువర్ వీక్నెస్. మనలో ఉన్న అటువంటి బలహీనతను మనము గమనించాలండి. వెన్ యూ సీ దెర్ ఇస్ వీక్నెస్ ఇన్ యూ, యూ హ్యావ్ టు టర్న్ ఇట్ బ్యాక్ టు ద లార్డ్. ఆమెన్. దేవుడు మన అటువంటి వీక్నెస్ని, మన బలహీనతను ఎందుకు చూపిస్తారు అంటే ఆయన లేకుండా మనం ఏమి చేయలేము అని గమనించడానికి దేవుడు మనకి చూపిస్తారండి. నాట్ టు షేమ్ us, మనల్ని తిట్టడానికో లేకపోతే మనల్ని తోసివేయడానికనో సిగ్గుపరచడానికో దేవుడు చేయరండి. వెన్ యూ సీ యువర్ వీక్నెస్, నేను మన బలహీనతను మనం గమనించినప్పుడు పౌలు ఏం చెప్పాడండి, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే హీ న్యూ టు రికగ్నైజ్ హిజ్ వీక్నెస్. మనము డినయల్లో ఉండొద్దు. నాకు ఇది కాదు, నేను కాదు, ఇది ఎవరో చెప్తున్నా, ఇదంతా కాదండి. డజంట్ వర్క్ లైక్ దట్. ఇఫ్ యూ వాంట్ టు సీ ద లార్డ్ కమ్ త్రూ, దేవుడు నీ జీవితంలో కార్యము చేయాలి అంటే యూ హ్యావ్ టు రికగ్నైజ్ యువర్ వీక్నెస్. నీ బలహీనతను నువ్వు గమనించుకోవాలి. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. ఆమెన్. నా బలహీనతను నేను గమనించినప్పుడు, ఈ పరిస్థితిలో నేను తప్పుతున్నానని గమనించినప్పుడు, దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ బికాస్ ద లార్డ్ విల్ హెల్ప్ మీ. ఆయన నాకు సహాయమును కలిగిస్తారు. ఆయన ఎదుట నేను గర్వము లేకుండా ఆయన హస్తము కింద ఒక దీనుడు వలె, దేవా నాలో బలహీనత కనిపిస్తుంది, వీరు కనిపించినప్పుడు నేను నాలో ఒక గలిబిలి చెందుతున్నాను, నేను మంచిగా మాట్లాడలేకపోతున్నా, ఎనీథింగ్ అండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇఫ్ యు సీ దట్ వీక్నెస్ ఇన్ యువర్ లైఫ్, ఆ బలహీనతను మనం గమనించినప్పుడు లెట్ us టర్న్ బ్యాక్ టు ద లార్డ్. మనము ఆయన వైపు మనము తిప్పుదాం. లెట్ us నాట్ బి అషేమ్. మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పౌలు చెప్పాడు, నేను సిగ్గుపడను. నా బలహీనత నేను చూసినప్పుడు ఆయన బలమును నేను నా జీవితంలో నేను గమనించగలను అన్న గొప్ప ధైర్యము నాలో ఉంది అని అని చెప్తారు. ఆమెన్. హీ సెడ్, ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ద లార్డ్ విల్ హెల్ప్ మీ. ఐ కెన్ సీ హిస్ గ్రేట్ పవర్. ఆయన ప్రవాహము నా జీవితంలో కొట్టుకొని వస్తుందని నాకు తెలుసు అని ఆయన చెప్తున్నారు. మనం చెప్పగలుగుతామా? ఫర్ దాట్ యూ హ్యావ్ టు బీ హంబుల్ ఎనఫ్. మనము తగ్గింపు ఉన్న హృదయం మనకి కావాలి. దేవుడు నాకు కావాలి అన్న ఆశ మనలో ఉండాలి. ఆమెన్. సో 2 Corinthians 4:8 మనం చదువుదాం. మన జీవితంలో ఎట్టి విధంగా మనకి ఆ ద్వారములు మనల్ని ఎట్టి విధంగా ఆపుతాయి అంటే పౌలు చాలా క్లియర్గా రాశాడు. 2 Corinthians 4:8. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. ఒకసారి ఎటుపోయినా సరే శ్రమ పడుచున్నాము, ఇరికింపబడిన వారము కాము. ఇక్కడ చాలా క్లియర్గా మనకి ఒకటి గమనించాలండి. మనందరికీ శ్రమలు వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందండి? ఇరుక్కున్నట్టే ఉంటుందా? మొదటిగా మనకు వచ్చే భావోద్రేకం ఏంటంటే, ఏంటి శ్రమలు, ఇరుక్కుపోయానే అని అంటామా లేదా? పౌలుకు కూడా అట్టి విధమైన పరిస్థితులు వచ్చినాయి. దిస్ షోస్ హౌ హ్యూమన్ వీక్నెస్ వర్క్స్. ఒక మనిషి యొక్క భావోద్రేకాలు ఎట్టి విధంగా ఉంటాడో పౌలు రాశాడు. ఏమని చెప్పారంటే, ఎటుపోయినా సరే శ్రమలే కనిపిస్తున్నాయి కానీ నేను ఇరుక్కోలేదని చెప్తున్నాడు. నాకు ఇరుక్కున్నట్టు అనిపించట్లేదు, దేవుడు నాతో ఉన్నాడని చెప్తున్నారు. ఆమెన్. వెన్ వీ ఫీల్ ఇరికించబడినట్టు మనకి అనిపిస్తున్నట్లయితే ఆ భావోద్రేకమును మనం పక్కన పెట్టాలండి. పౌలు చెప్పిన విధంగా ఎటు చూసినా నాకు శ్రమలు వచ్చినా సరే నేను ఇరికించబడినట్టు నేను అవ్వను. నెక్స్ట్, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అపాయము వచ్చినా సరే, అపాయములు వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అండి? ఇందులోంచి బయటికి వెళ్తానా లేదా, ఒక జవాబు ఉందా లేదా, తప్పించుకోగలుగుతానా లేదా అని అనుకుంటామా? పౌలుకు అటు పరిస్థితి వచ్చింది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ఉపాయము లేని వారముగా లేము. ఉపాయం ఎవరికి ఉందండి? దేవునికి ఉంది. శ్రమలు వచ్చినప్పుడు ఇరికించకుండా దేవుడు బయటికి తీసుకెళ్లే గొప్ప శక్తి ఆయనకుంది. అపాయములో ఉపాయము చేసే గొప్ప శక్తి, జ్ఞానము ఆయనకి ఉంది. నెక్స్ట్ 9th verse. తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము. మనల్ని అపవాది తరుముతున్నట్టు అనిపించినట్లయితే దిక్కులేని వారంగా ఉన్నామండి. డిడ్ ద లార్డ్ లీవ్ us as orphans? ఎటువంటి తల్లి తండ్రి ఒక ప్రేమ లేకుండా మనం ఉన్నామా?
నో, హి సెడ్ తరిమబడ్డా సరే దిక్కులేని వారముగా మేము ఉండము. నెక్స్ట్, పడద్రోయబడినను నశించు వారము కాము. మనల్ని కింద పడదోసే పరిస్థితులు వచ్చినా అవి మనల్ని నశింపచేయవు. ఆమేన్. ఎంత విశ్వాసం అండి. ఇవన్నీ మానవునికి వచ్చే భావోద్రేకాలు ఆయనకు కూడా వచ్చాయి. బట్ హీ సేస్, మళ్ళీ చదువుదాం ఒకసారి 8th verseకి వెళ్ళండి, గమనించండి. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. శ్రమలు మనకు వచ్చినా సరే ఇరికించబడినట్టు నేను ఉండను, ఆ భావోద్రేకంలో నేను ఉండను. ఎందుకంటే నా తండ్రి, నా గొప్ప దేవుడు ప్రవాహము వలె నాకు వస్తారు. అపాయములో నేనున్నా సరే ఉపాయము నాకు కలిగిస్తారు. నెక్స్ట్, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము. నేను తరమబడుచున్నట్టు నాకు అనిపిస్తున్నట్లయితే దిక్కులేని వారనైతే కాదు, దేవుడు నాకు దిక్కుగా ఉన్నారు. ఆమేన్. హీ ఈజ్ మై పోర్షన్. డేవిడ్ సెడ్స్. దావీదు మన జీవితం చూసినట్లయితే ఎప్పుడు తరుముతూనే ఉన్నారు అందరూ. ఆయన దిక్కులేని వాడికి ఎప్పుడైనా మనం చూసామా? హీ సెడ్, ఐ హ్యావ్ నెవర్ సీన్ ద రైచస్ బెగ్. విశ్వాసమయందు దేవుని యందు ఉన్నవారు ఎప్పుడు కూడా దిక్కులేని వారుగా ఉండరు. దేవుడు తప్పకుండా వారికి ఒక కార్యమును చేస్తారు. పడద్రోస వేయబడిన వారుగా ఉన్నా నశించము. ఇఫ్ యు ఫీల్ దట్ యు ఆర్ బీయింగ్ అంటే కిందకి మనల్ని నొక్కుతున్నారు, ఎటు తిరిగినా నాకు బలము లేదు అనిపించినట్లయితే నశించము. వి విల్ నాట్ బీ షేకెన్. మనము నశించము. పౌలు ఎంత విశ్వాసముతో రాశాడు మనం గమనించాలండి. అటువంటి పరిస్థితులు మనకు కలిగిన, లెట్ us రిమెంబర్, అటువంటి గొప్ప ద్వారము మన ఎదుట ఉన్నా సరే, వెన్ వీ స్టాండ్ అండ్ వెన్ వీ లుక్ అట్ ద లార్డ్ జాయ్ఫుల్లీ సింగింగ్, విశ్వాసముతో నేను ఆరాధిస్తూ ఆయన వైపు నేను చూసినప్పుడు ఆయన మాట ఒక ప్రవాహము వల్లే కొట్టుకో వచ్చి ఆయన ఆ ద్వారము అపవాది కూడా నాశనము చేయగలిగే గొప్ప దేవుడు. ఆమెన్. హీఈస్ ఏబుల్ టు డూ దట్. నమ్ముచున్నారా అండి? సే ఆమెన్. ఆమెన్. గట్టిగా చెప్పండి. సో పాల్స్ లైఫ్ వాజ్ వెరీ హార్డ్. మనకు తెలుసు పౌలు జీవితము. మనం అది చదివే చాలామంది అసలు ఎట్లా ఉంటుందో అని మనం అనుకుంటాం. ఆయన జీవితంలో ఒక విధంగా కనిపించింది, మన జీవితంలో ఇంకో విధంగా కనిపించవచ్చు. అపవాది ఇంకొక విధంగా మనకి కనిపించవచ్చు. బట్ వీఆర్ ఆల్ గోయింగ్ త్రూ ద సేమ్ సిచ్యువేషన్. మనందరం కూడా ఒకటే మానవుని యొక్క బలహీనతలోనే మనం వెళుతున్నాము. కానీ బలహీనతలో ఉన్నప్పుడు ఆయన బలవంతుడని మనం తెలుసుకోగలుగుతున్నామా పౌలు వలె అనేదే ఒక ప్రశ్న మన ముందు. ఆర్ వి ఏబుల్ టు సే వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్? అవిశ్వాసంలో నేను వెళ్తున్నానా, భయములో ఆందోళనలో నేను వెళ్తున్నానా, లేకపోతే నా బలహీనత నేను చూడగలిగాను, ఇప్పుడు నేను బలవంతుడిని అవుతా? ఎందుకు అంటే యావే విల్ రిలీజ్ హిస్ బ్రెత్, ఆయన మాటను ప్రకటిస్తాడు కాబట్టి నేను ధైర్యముగా ఉంటాను. ఆమెన్. సో ఒకసారి 2 Corinthians 12:9 చదువుదాం. పౌలు చెప్పిన మాటను మనం చదువుదాం. 2 Corinthians 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. Amen. He said, my grace is always more than enough for you and my power finds its full expression through your weakness. దేవుడు మన బలహీనతలో ఆయన శక్తి ఎలా ఉంటుందండి? సగం సగం వస్తుందా? కాదు. ఆయన శక్తి పరిపూర్ణముగా మనము క్యాన్ వి ఎక్స్పీరియన్స్ ఇట్? ఎస్. ఆమెన్. ఆయన ఏం చెప్తున్నారు? నా బలహీనతలో ఆయన శక్తి, దేవుని గొప్ప శక్తి పరిపూర్ణముగా నేను ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్, అనుభవిస్తాను ఆయన చెప్తున్నారు. అందుకు ఆయన కృప నాకు చాలును. ఆయన పరిపూర్ణత వచ్చేంత వరకు ఆయన కృపతో నేను వేచి ఉండగలుగుతాను. అటువంటి శక్తి ఆయన నాకు దయచేస్తారు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు వెయిట్ అండి. వెన్ యూఆర్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్, చాలాసార్లు వేచి ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అపవాది శోధిస్తూనే ఉంటాడు, దేవుడు రాలే, దేవుడు రాలే. దావీదు కూడా మనం చూస్తాం కదా, నీ దేవుడు ఎక్కడా అని ఆయనని ప్రశ్నించారు. బట్ హీ డిడ్ నాట్ కేవ్ ఇన్ ఫర్ దోస్ వర్డ్స్. ఆ మాటలకు ఆయన బలహీన పడలేదు. ఆయన ఊరక నుంచొని
దేవుని గొప్ప కార్యమును చూసే అటువంటి శక్తి నాకు దేవుడు కృపను దయచేస్తారని ఆయనతో విశ్వాసముతో ఉన్నాడు. ఆమేన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు అంటే, ఆయన పరిపూర్ణమైన శక్తి, ఆయన ప్రవాహము, కొట్టుకొచ్చే ప్రవాహము వచ్చేంత వరకు వేచి ఉండగలగ కృప నాకు ఆయన దయచేస్తారు. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఇస్ సేయింగ్. అందుకు ఆయన కృప నాకు చాలును. ఆమేన్. లెట్ us say, ఆయన కృప నాకు చాలును. నా బలహీనతలో ఆయన పరిపూర్ణతను అనుభవిస్తాను తప్పకుండా. ఆమేన్. సో డెఫినెట్లీ ద లార్డ్ విల్ సెండ్ హిజ్ వర్డ్. ఆయన గొప్ప ప్రవాహమును మన పరిస్థితిలో అపవాది కొట్టుకెళ్ళే విధంగా, ఆ ద్వారము ముక్కలయ్యే విధంగా, లైక్ ఇట్ గెట్ షాటర్డ్, అసలు అక్కడ ద్వారం ఉండిందా అన్నట్టుగా అపవాదిని దేవుడు నాశనము చేస్తాడు. సచ్ ఇస్ హిస్ స్ట్రెంగ్త్. అంత గొప్ప దేవుడు, అంత శక్తిమంతుడండి, గొప్ప కార్యము చేసే దేవుడు. ఆమేన్. సో 10th verse he says, I am not defeated by my weakness. మనం చాలాసార్లు ఏమనుకుంటాము, మన బలహీనత వచ్చినప్పుడు మనకి ఎందుకు సిగ్గు కలుగుతుందంటే, ఈ బలహీనత వలన నేను నాశనం అవుతాను అన్న ఆలోచన మనకు వస్తుంది. వి థింక్ దట్ వీఆర్ డిఫీటెడ్. బలహీనత రాగానే నా పని అయిపోయింది అనుకుంటాం మనం. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మన మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. వెన్ యూ సీ యువర్ వీక్నెస్, యాజ్ పాల్ సెడ్, ఆయన కృప నాకు చాలును, ఆయన శక్తి నాకు చాలును, ఆయన పరిపూర్ణమైన అటువంటి శక్తి నాకు కలుగుతుంది అన్న విశ్వాసంతో మనము నుంచోవాలి. ఆమేన్. సో చదువుదాం. ఐఎమ్ నాట్ డిఫీటెడ్ హీ సేస్. చదవండి. నేనెప్పుడు బలహీనుడనో 10th verse. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇక్కడ ఏం చెప్పారు? క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులు. అంటే ఎందుకు క్రీస్తు వలన అంటున్నాడంటే, పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ద్వారము కనిపిస్తుంది, ఇంకా ఒక అపవాది ఇంకా కనిపిస్తున్నాడు, మాటలు అంటున్నారు, నీ దేవుడెక్కడా, నీ దేవుడెక్కడా అని అంటున్నారు. బట్ హి సేస్, క్రీస్తు వలన, ఆయన మాట వలన నేను ఆయన యందు వేచున్నాను కాబట్టి ఆ బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను ఏది కూడా నన్ను, దట్ విల్ నాట్ బ్రింగ్ మీ డౌన్, దే వోంట్ డిఫీట్ మీ, అది నాశనము చేయవు నన్ను. ఎందుకంటే ఎప్పుడైతే నేను బలహీనుడనో ఆయన శక్తి నాలో కలుగ చేసి ఆయన బలమును నాకు దయచేస్తారు. ఆమెన్. ఆమెన్ చెప్దామా అండి? ఆమెన్. మరలా చదుదాం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్. క్రీస్తు వలన ఆయనతో నుంచున్నందువలన సమ్ టైమ్స్ బలహీనత, అంటే ఎందుకు బలహీనపరచడానికి అపవాది మనుషులను పెడతాడు, పరిస్థితులు కూడా అట్లనే వస్తాయి. బట్ హి సెడ్, వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. బలహీనత వచ్చినప్పుడు నేను బలవంతుడిగానే నుంచుంటాను. ఎందుకంటే నా దేవుడు ప్రవాహము వలె కొట్టుకొని ఆయన మాట వస్తుంది. అపవాది నేను ఇవాళ చూసి అపవాది రేపు పొద్దున్న చూస్తానా? చూడను. వెన్ హీ కమ్స్ త్రూ ఐ విల్ సీ హిమ్ నో మోర్. ఆమేన్. అపవాది నీకెప్పుడు నేను చూడను. కాబట్టి అటువంటి విశ్వాసముతో నేను ఉంచుంటాను. ఆమేన్. ఎఫిషియన్స్ 3:20 చదుదాం. ఎఫిషియన్స్ 3:20. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూసుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. సో మనము ఊహించిన దానికంటే అత్యధికమైన శక్తి ఎవరికి ఉందండి? దేవునికి ఉంది. మనము ఆయన శక్తిని అంచనా వేయాల్సిన అవసరము లేదు. ఆయన చేయగలుగు దేవుడు అని మనం నమ్మితే చాలు. ఆయన ఎట్టి విధంగా చేస్తాడు? ద్వారమును కొట్టుకు వెళ్తాడా? లేకపోతే సైరస్ ఒక రాజ్యం వచ్చినప్పుడు ద్వారములు తెరుచుకొనే ఉన్నాయంట. మరేమి ఒక యుద్ధము ఏం చేయలేదు అవతల వాళ్ళతో, ద్వారము తెరుచుకొనే ఉన్నాయంట. హూ ఓపెన్ ద డోర్స్? ఎవరు తెరచగలే శక్తి ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. అది ఎలా జరుగుతుంది? ఆయన శక్తి ఏ విధంగా వస్తుంది? ఇలాంటి ఆలోచనతో మనము బలహీనులు అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఊహించిన దానికంటే ఎక్కువగా అత్యధికముగా ఆయన శక్తి గల దేవుడు అని మనం నమ్మాలి. దట్ ఈస్ ఇనఫ్. అది చాలు.
ఆమేన్. సో ఆయన కార్యము తప్పకుండా జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ వాట్ ద లార్డ్ వాస్ టెలింగ్ మీ. దెర్ ఇస్ నో అథారిటీ అగేన్స్ట్ వాట్ యు ఫియర్. నువ్వు దేన్నైతే దేని గురించి అయితే నువ్వు భయపడతావో దాని మీద అధికారము నీకు నాకు లేదు. ఇఫ్ యూ ఎంటర్టైన్ ఫియర్ ఇన్ యువర్ లైఫ్, భయమును ఆందోళనను నువ్వు నీ ఎదుట ఉంచుకుంటున్నావు అంటే ఆ అపవాది మీద అధికారము నీకు లేదు. అపవాది ముందు నువ్వు వంగుతున్నట్లే. దెర్ ఇస్ నో అథారిటీ అగేన్స్ట్ వాట్ యూ ఫియర్. నువ్వు దేని అయితే భయపడుతున్నావో దాని మీద నీకు అధికారం ఉండదు. ఆమేన్. మనం జాగ్రత్త పడాలండి. మనకి మనుషుల భయం ఉంటుంది, మన విఫలమవుతామేమో పరిస్థితులు అన్న భయం ఉంటుంది, తెలియని భయం ఉంటుంది, ఏం జరుగుతుంది ముందు అని భయం ఉంటుంది. కొంతమందికి తీర్పు గురించి భయం ఉంటుంది, కొంతమందికి మరణ భయం ఉంటుంది. ఇది చాలామందికి ఉంటుంది, మరణము గురించి భయం చాలామందికి ఉంటుంది. బట్ ద లార్డ్ సెస్ దెర్ ఇస్ నో అథారిటీ ఇఫ్ యూ ఫియర్ దట్. నువ్వు దేనైతే భయపడతావో దాని గురించి నువ్వు ఎంత ప్రార్థించినా అది జరగదు. నువ్వు భయముతో ప్రార్థించినట్లయితే అది ఏది జరగదు, అపవాదికి నువ్వు లొంగుతున్నట్లయితే. కానీ నువ్వు విశ్వాసముతో నువ్వు ప్రార్థించినప్పుడు అప్పుడు మాత్రమే దేవుని కార్యమును మనం చూడగలుగుతాము. ఎలా అంటే అండి, ఇఫ్ ద ట్యాప్ ఇస్ క్లోజ్డ్, ట్యాప్లోంచి వాటర్ వస్తాయా? వస్తాయి. బట్ నీవు నేను భయముతో వణుకుతో ఉన్నాము అంటే అపవాదిని బట్టి మనం ఆ ట్యాప్ని క్లోజ్ చేస్తున్నట్టే. దేవుడు రావాలి అనుకున్నా సరే ఆ ప్రవాహము మనము మూసిపెడుతున్నామని అర్థం. వెన్ వి ఈల్డ్ టు ఫియర్, భయముకు మనము లొంగుతున్నాము అంటే మనము ఆయన ప్రవాహమును ఆపివేస్తున్నట్లే. మనం గమనించుకోవాలి. ఆ ప్రవాహము మనము ఎటువంటి ఆపు లేకుండా కొట్టుకు రావాలి అంటే విశ్వాసముతో మనం ఉండాలి. ఎట్లుండాలండి? విశ్వాసములో ఉండాలి. మన బలహీనతలను చూసినప్పుడు ఆందోళనలో భయములో దానికి లొంగాల్సిన అవసరం లేదు. మన మొదటిగా వచ్చేదే భయము. మనకి ఏ పరిస్థితి వచ్చినా మొదటిగా వచ్చేది భయమే. ఎవరికైనా రాకుండా ఉంటుందా అండి? దట్ విల్ బీ అ లై, రైట్? మనందరికీ భయమే కలుగుతుంది. బట్ ఫియర్ ఇస్ అ సిన్. అది పాపముగా దేవుడు ఎంచుతారు. మనకు భయము రాకూడదు. భయం ఎట్టి విధంగా ఉంటుంది అంటే అండి, మనము ఏదొకటి చేసేయాలని ఏదో ఒక ఆలోచన వస్తుంటుంది అనమాట ఈ భయంలోంచి బయటపడడానికి. అదొక లాంటి గలిబిలి కలిగిస్తూ ఉంటుంది. ఆమేన్. బట్ ద లార్డ్ సెస్ యూ హ్యావ్ నో అథారిటీ అగేన్స్ట్ వాట్ యూ ఫియర్. నువ్వు భయముతో నువ్వు పరిస్థితులను బట్టి నువ్వు ప్రార్థించావు అనుకో, దేవా చేయండి అంటే విశ్వాసం లేకుండా అది జరగదండి. నీ ట్యాప్ని నువ్వు క్లోజ్ చేసుకున్నట్టే. మనం విశ్వాసముతో మాత్రమే ఆయన ప్రవాహము వచ్చే అటువంటి అంటే ఫ్రీగా ఆయన ఎటువంటి అడ్డంకి లేకుండా రాగలిగే అటువంటి శక్తి ఆయనకి ఉంది. సో ఆ విశ్వాసము మనలో ఉండాలి. ఐజియా 41:10 ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము ఐజియా 41:41 అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియో నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుమో, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుమో, నేను నిన్ను బలపరుతును. నీతో కలహించు వారిని నీ వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధం మనం వెతికినా సరే వారిని కనుగొనలేకుండా దేవుడు ఆయన అటువంటి గొప్ప కార్యం మనలో చేస్తా అంటున్నారు. మరి చదవండి. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు. ఆమేన్. మనతో యుద్ధము చేసే అపవాది అదృశ్యమవుతాడని దేవుడు మాటిస్తున్నారండి. ఆమేన్. సో హి సేస్ డు నాట్ ఈల్డ్ టు ఫియర్. భయానికి మనము లొంగద్దు. ఫర్ ఐ యామ్ ఆల్వేస్ నియర్. నేను నీ పక్కన, నీ కుడి ప్రాశ్రమున, నీ దగ్గరే నేను ఉన్నాను. నెవర్ టర్న్ యువర్ గేజ్ అవే ఫ్రమ్ ద లార్డ్. పరిస్థితుల వైపు మన దృష్టిని పెట్టద్దు. గొప్ప దేవుని వైపు మన దృష్టిని మనం పెట్టాలి. ఫర్ హి సేస్ ఐ యామ్ ఫెయిత్ఫుల్ గాడ్. విశ్వాస్యత కలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, ఎప్పుడు కూడా వెనక్కి తిరగని దేవుడు. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి పరిస్థితిలో ఆ ప్రవాహము వలె వచ్చి అపవాది పెట్టిన ద్వారములు కొట్టుకెళ్లే విధంగా దేవుడు నాశనము చేసే శక్తి గల దేవుడు. అటువంటి విశ్వాసము మనలో ఉండాలి. హి సెడ్ ఐ విల్ హోల్డ్ యూ ఫర్మ్లీ. వాట్ డస్ హి సే? విజయవంతములో నువ్వు నడిచేంత వరకు ఆయన నీ చేతిని గట్టిగా పట్టుకొని నిన్ను వదిలిపెట్టరు.
యూ డోంట్ లీవ్ గాడ్, గాడ్ విల్ నాట్ లీవ్ యూ. దేవుడు మనల్ని వదిలిపెట్టారు, మనము దేవుని చేయి వదిలిపెట్టే అవకాశం ఉంది. భయములో మనము, ఆందోళనలో మనల్ని మనం పెట్టుకున్నట్లయితే ఆయన చేతిని మనం వదిలించుకొని మనం ముందుకు అపవాదికి మనము వంగినట్టే. నెవర్ డూ దట్ మిస్టేక్. మనము గమనించుకోవాలి. హీ సెడ్ ఐ విల్ హోల్డ్ యూ ఫర్మ్లీ. ఎట్టి విధంగా అండి? గట్టిగా పట్టుకుంటా అన్నారు. ఆయన వదిలేస్తాను అని చెప్పలేదు. హీ సెడ్ వాట్ ఎవర్ కమ్ వాట్ మేక్ బిఫోర్ యూ. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఐ విల్ హోల్డ్ యూ ఫర్మ్లీ. అటువంటి గట్టిగా నేను నీ చేయి హస్తమును నేను పట్టుకున్నాను. యూ విల్ నాట్ బీ అషేమ్డ్. అటువంటి సిగ్గుపడే అటువంటి పరిస్థితి నీకు రాదు. ఓన్లీ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హెమ్. వాట్ ఈస్ ద కండిషన్ అండి? విశ్వాసమును ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. ఆమేన్. సో ద ఎనిమీ యూ విల్ లుక్ ఫర్ హిమ్ ఇన్ వెయిన్. ఇవాళ మనకు కనిపించే అపవాది రేపొద్దున కనిపించడా అండి? తప్పకుండా కనిపించాడు. ఆమేన్. సో అండ్ ఫైనలీ ఐ జస్ట్ వాంట్ టు సే దిస్. పౌలు ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన ఒక మాట మాత్రము చెప్తారు. ఏంటంటే ఐ నో హూ ఐ బిలీవ్. హీ సెడ్ ఐ నో. ఆయన గురించి నాకు తెలుసు. హూమ్ ఐఎమ్ బిలీవింగ్. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ విశ్వాసం ఉంది. ఆయన నన్ను సిగ్గుపరచడు అన్న విశ్వాసము నాలో ఉంది అని చెప్పాడు. ఇట్స్ ఇన్ సెకండ్ తిమోతి 1:12 ఉంది. ఎంత గొప్ప మాట అండి ఇది. సెకండ్ తిమోతి 1:12 ఇట్ సేస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ మై కాలింగ్ ఎనేబుల్స్ మీ టు ఓవర్కమ్ ఎవ్రీ డిఫికల్ట్ సిచ్యువేషన్. నా పిలుపు, ఆయన మీద ఉన్న నా విశ్వాసము ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే నన్ను సిగ్గుపడనీయకుండా ముందుకు తీసుకెళ్లే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఆమేన్. మనం చెప్పుకుందామండి. జస్ట్ వీ హ్యావ్ టు సే ఐ నో హూ ఐ ట్రస్ట్. నేను ఎవరిని నమ్ముచున్నానో నాకు తెలుసు. నేను ఎరుగు ఉన్నాను. ఆయన నన్ను పరచబడనీయడు. హీ విల్ షూర్లీ కమ్ త్రూ. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని. When you submit your spirit, soul, body, mind, your situation, ఆయనకి మనము అప్పగించుకున్నట్లయితే మనము విశ్వాసముతో చెప్పగలగాలి, నేను ఎవరి చేతిలో అయితే నా జీవితాన్ని పెట్టానో ఆయన గురించి నేను ఎరిగి ఉన్నాను. ఆయన నన్ను పరచడు. సారీ, ఆయన సిగ్గుపడనీయకుండా ఆయన చేస్తాడు. ఆమేన్. హీ విల్ కమ్ త్రూ. ఐ నో హూ ఐ యామ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్. నేను నా జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టానో ఆయన గురించి నాకు బాగా తెలుసు, నేను ఎరిగి ఉన్నాను. అటువంటి మాట, అటువంటి విశ్వాసం మనం చెప్పగలుగుతామా? క్యాన్ వి సే దిస్ ఇన్ అవర్ సిచ్యువేషన్? ఆమేన్. చెప్పగలుగుతామా అండి? చెప్పగలగాలి. నెవర్ బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ వీక్నెసెస్. మన బలహీనతలను బట్టి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. ఎందుకంటే నేను ఎవరి చేతిలో నా జీవితాన్ని పెట్టానో ఆయన గురించి నేను ఎరిగి ఉన్నాను. ఆయన నా గురించి నేను రూఢిగా నమ్ముచున్నానని రాసింది అక్కడ, చదవండి. ఆయన కాపాడగలడు అని రూఢిగా నమ్ముచున్నాను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆమేన్. సో ఈనాడు యాజ్ యూ స్టాండ్ టు యువర్ ఫీట్, అందరం లేచి నుంచున్నాము. మనము ఎటువంటి విశ్వాసముతో ఆయన సన్నిధిలో మనం ఆరాధించాలి. మన మాటలను, మన ప్రార్థనలు ఎట్టి విధంగా చేయాలి అంటే, ఆ ద్వారములు నా ముందు ఉన్నా సరే, ద్వారము వెనకాల అపవాది ఒక యోధులు లేకపోతే ఆయన యుద్ధము ఉన్నా సరే, ఆయన మాట నాకు వచ్చినప్పుడు ఒక ప్రవాహము వలె ఆయన వాడిని నాశనము చేసుకుంటూ ఆ ప్రవాహంలో వాడు కొట్టుకెళ్తాడు అన్న విశ్వాసంతో మనం ప్రార్థించాలి. ఆమేన్. అటువంటి విశ్వాసముతో మనం ప్రార్థిద్దాం. అండ్ ఇట్ సేస్ ఇన్ ఫస్ట్ కింగ్స్లో ఏమని రాస్తుందంటే, ఎలైజా ఏం చెప్పాడు ఆహాబ్ కంటే, గో ఈట్ అండ్ డ్రింక్ ఫర్ దెర్ ఇస్ సౌండ్ ఆఫ్ అబండెన్స్. ఎటువంటి ఒక్కసారి చదవరా తెలుగు అందరు? యూ కెన్ స్టాండ్ టు యువర్ ఫీట్, లెట్ us ఆల్ ప్రే టుగెదర్. 1 Kings 18:41. మన కళ్ళు మూసుకొని ఆంటీ చదువుతుండగా మనందరము విందాం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. విస్తారమైన వర్షము వచ్చినట్టుగా ధ్వని పుట్టుచున్నది. మనం ఏమనుకున్నామండి? దేవుని మాట ప్రవాహము వల్ల వస్తుంది.
ఆ ప్రవాహము వస్తున్నప్పుడు ఆ నదిలో మనం వెళ్ళినప్పుడు ఇట్ హ్యాస్ అ సౌండ్ ఉంటుందా అండి? నదికి ఒక శబ్దము ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు? ఆ ధ్వనిని, ఆ శబ్దమును దేవుడు పుట్టిస్తున్నారు. మనము గమనిద్దాం. ఒక విశ్వాసపు ఒక హృదయముతో మనము మన జీవితంలో ఇన్ అవర్ హెల్త్, in our finances, in our situations, in our jobs, in our businesses, in our church, మనం ఎటువంటి విధంగా మనము నుంచాలి? ఇప్పుడు ఆయన ధ్వని, ఆయన నది ప్రవాహము కొట్టుకొని వస్తుంది, ఆయన పుట్టిస్తున్నాడు అన్న ఆ ద్వారం మనము అది వెళ్ళిపోతుందని మనము చూస్తూ మనము విశ్వాసముతో మనం ప్రార్థిద్దాం. ఆమేన్. సో హి సెడ్, ఫర్ దెర్ ఇస్ అ సౌండ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ రెయిన్ అండ్ వీ విల్ సీ ఇట్. ఆమేన్. యాజ్ వీ వెయిట్ ఆన్ ద లార్డ్, మనము ఆయన యందు వేచి ఉన్నప్పుడు ఎట్టి విధంగా వేచి ఉండాలండి? సంతోష సునాదముతో ఆయన యందు ప్రార్థిస్తూ మనము మన దృష్టిని ఆయన మీద మలచకుండా మనము నుంచున్నప్పుడు, ఆయన మాటను ఆయన ప్రకటించినప్పుడు ఎట్టి విధంగా ఉంటుందండి? ప్రవాహంలో అపవాది కొట్టుకెళ్తాడు. అపవాది ఎట్టి విధంగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడా, చిన్నగా ఉన్నాడా, ఇది మనకు అనవసరం. మనకు బేరీజు వేయాల్సిన అవసరం లేదు. వి ఓన్లీ గేజ్ అట్ ద లార్డ్. ఎక్కడ చూస్తామండి? దేవుని వైపు మాత్రమే చూస్తాం. ఆమేన్. సో దైవజనులు ప్రార్థిస్తున్నాం, మనందరం కూడా విశ్వాసంతో మనము ప్రార్థిద్దాం. తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మాటను బట్టి మీకు మరొకసారి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా దృష్టిని మా ముందున్న పరిస్థితుల వైపు కాదని నాయన నీ మీదకి మరల్చుకోవాలని దినం మీరు మాట్లాడుతుండగా తండ్రి, మా అందరికీ కూడా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అవును, పౌలు చెప్పినట్లుగా తండ్రి, మా చుట్టూ ప్రభా మాకు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చేమో, కానీ అందులో మేము నాయన అందులోనే ఉండిపోమని ప్రభా మరొకసారి మేము గ్రహిస్తున్నాం తండ్రి. మా దృష్టి మీ మీద ఉన్నంత కాలము తండ్రి, ఎటువంటి శ్రమలు వచ్చినా నాయన, ఎటువంటి వ్యతిరేకతలు వచ్చినా వాటన్నిటి నుంచి ప్రభా మీరు తప్పించే దేవుడు మాకు తోడై ఉన్నారని ఈ దినము నాయన మేము గ్రహిస్తున్నాం నాయన. అటువంటి విశ్వాసముతో ప్రతి హృదయము నింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఓ లార్డ్ తండ్రి నాయన, నీకు అప్పగించుకున్నాం, మీరు నమ్మకస్తుడైన దేవుడు అని నాయన మరొకసారి మేము ప్రకటిస్తున్నాం నాయన. మేము మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదని మీరు మాట్లాడుతున్నారు. నీకు అప్పగించుకున్న మా జీవితాన్ని మీరు సిగ్గుపాలు చేయరు, కానీ నాయన అది అవమానానికి అప్పగించే జీవితముగా మీరు నాయన వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ ఆ పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని దాటించి నిన్ను మహిమపరిచే విధంగా మా జీవితాలను మీరు మార్చగల దేవుడు. ఓ ఈ ఉదయకాలము మా చేతులెత్తి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. మా ముందున్న ఇత్తడి తలుపులను నాయన, ఇనప గడియలను ప్రభా మీరు నాశనము చేస్తారని చెప్తుండగా తండ్రి, మేము నమ్ముదుముగాక. లార్డ్, లెట్ ఫెయిత్ ఫిల్ ఎవ్రీ హార్ట్ దిస్ మార్నింగ్ యాజ్ యు కమ్ ఆన్ అవర్ బిహాఫ్ లార్డ్. తండ్రి, మా పక్షముగా నాయన ఆ జల ప్రవాహము మీరు నాయన పంపిస్తుండగా తండ్రి, మా ముందున్న ప్రతి ఇత్తడి తలుపు బ్రద్దలైపోనుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా ముందున్న ఇనప గడియలన్నీ తుత్తునివైపోనుగా కానీ మేము పలుకుతున్నాం తండ్రి. నాయన, శత్రు సంపూర్ణంగా లయమైపోవటం మేము చూచుదుము గాక. ఓ లార్డ్, గివ్ us that vision, Father. yes lord, ఆ దర్శనమును మాకు కలుగ చేయండి దేవా. yes lord, ఆ దర్శనమును మాకు కలుగ చేయండి. మా ఆత్మీయ నేత్రములతో మేము తెరవమని. yes lord, అటువంటి విశ్వాస వీరులంతా కూడా వారు ఆత్మీయ పరిధిలో మొదటిగా వారు చూసి ఉన్నారు. yes lord, when we see all the heroes of faith, అబ్రహామును, సారాను దేవా, వారందరి విశ్వాసమును మేము చూసినప్పుడు దేవా, పరిస్థితిలో మీరు రాకముందే వారు ఆత్మీయ పరిధిలో చూసి ఉండగా, ఆత్మీయ పరిధిలో నుండి దేవ విశ్వాసము ద్వారా లార్డ్ ఇట్ మేనిఫెస్టెడ్ మాస్టర్, అది వారు చూడగలిగారు దేవా. వారి గొప్ప కార్యంను వారు దేవా దే రిసీవ్డ్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసముతో వారు పొందుకొని ఉన్నారు దేవా. గివ్ us that vision today master. Such faith, Lord. Thank you, Father. Yes, Lord Jesus. Thank you, Lord Jesus. We hear Jesus. the sound of Tandri. abundance, Master. Yes, Lord. Help us. ప్రవాహము వచ్చి అపవాది కొట్టుకెళ్లే విధంగా అటువంటి మీ గొప్ప ప్రవాహము వస్తుండగా మేము గమనిస్తున్నాం. లార్డ్, we will stand still and see your greatness, Master. మీ గొప్ప కార్యమును మేము ఊరక నుంచండి దేవా
మీ యందు మేము సంతోషముతో మేము నుంచొని ఉన్నాం. ఆమేన్ ఆమేన్. అపవాది యొక్క క్రియలు ఈనాడు మేము చూస్తున్న అపవాది ఇంకెప్పుడు కూడా మేము చూడం. ఆమె నమ్మకముతో మేము నుంచున్నాం. yes lord we will see him no more master. వాడు మమ్మల్ని శోధిస్తున్నాడేమో, ఆ శోధన ఇంకెప్పుడు రాదు అని మేము అటువంటి విశ్వాసముతో మేము ప్రార్థిస్తున్నాం. yes lord we pray lord jesus please lord. ఓ తండ్రి మీకు వందనాలు వందనాలు తండ్రి. అవును తండ్రి, అటువంటి విశ్వాసముతో నాయనా మేము ఎదురు చూస్తుండగా తండ్రి మేము చేయవలసిందల్లా నాయనా ఆ రక్షణ సునాదముతో నిన్ను స్తుతిస్తూ ఘనపరచడమే అని మీరు సెలవిచ్చుండగా తండ్రి. ఎస్ లార్డ్, మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందామండి. మన పరిస్థితిలో దేవుడు మనకు సహాయము పంపించి తప్పకుండా ఆ పరిస్థితి దాటిస్తాడన్న విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దిగులుతో మనం కూర్చోము, కానీ దేవుణ్ణి స్తుతించాలనేది మనం గుర్తుపెట్టుకుందాం. ఈ దినము దేవుడు మాట్లాడుతుండగా తప్పకుండా నమ్మిన వారు దాని దేవుని మహిమను చూస్తారని వాక్యం సెలవిస్తుంది. ఇఫ్ వి బిలీవ్ వి విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ దినము అటువంటి విశ్వాసమును మనం హృదయాల్లో మనం నింపుకుందాం. మన పరిస్థితుల్లో తప్పకుండా దేవుని సహాయము రాబోతుంది. ఆమేన్. కాబట్టి మనం చేయాల్సిందల్లా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండే జీవితము మనం కలిగి ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రక్షణ, విడుదల, స్వస్థత, రక్షణ, విడుదల, స్వస్థత, యేసుని నామములో చెప్దామండి, పాడాలి అందరం. యేసుని నామములో శక్తి ఉందని తెలుసుకో, గట్టిగా పాడదాం. ఉందని తెలుసుకో, రక్షణకై, విడుదలకై, స్వస్థతకై, రక్షణకై, విడుదలకై, స్వస్థతకై, రక్షణకై, విడుదలకై, స్వస్థతకై. yes lord we hear. మీ ప్రవాహం వస్తుండగా విడుదలకై, స్వస్థతకై. శక్తి है, शक्ति है ईश नाम में, शक्ति है ईश नाम में, शक्ति है ईश नाम में. शांति दिला, मुक्ति दिला, चंगाई दे, शांति दिला, मुक्ति दिला, चंगाई दे. మనం పాడుతుండగా ఆయన ప్రవాహము వస్తుండగా let us all lift our worship to him. మన చేతులను పైకి లేపుదామండి. let us lift our hands and worship the lord. thank you thank you thank you. ఆయన కార్యము మన మధ్యన జరుగుతుంది. yes I can see the work of the lord. amen మన amen. మన శరీరములో అడ్డగిస్తున్న ఆ పరిస్థితులను, ఆ ప్రవాహము వచ్చినప్పుడు అది ఆ అడ్డంకి తొలగించబడి మన కార్యము జరుగుతుందని నేను విశ్వాసముతో నమ్ముతున్నా. we release that healing in our lives master. yes lord, we all receive it father. oh jesus. शांति दिला, मुक्ति दिला, चंगाई दे, शांति दिला, मुक्ति दिला, चंगाई दे, शांति दिला, मुक्ति दिला, चंगाई दे. yes lord, in our situation దేవా ఆ ద్వారములు మీ మాటతో అది వెనక్కి వెళుతున్నట్టు మేము గమనిస్తున్నాము. yes lord, ఆ ప్రవాహములో కొట్టుకెళ్ళి దేవ కార్యమును మేము చూడగలుగుతాం. lord we will see clearly master. ఈ వారం మేము చూస్తున్న అపవాది ఇంకా నాడు మేము ఎప్పుడు చూడమని మేము ఆశతో వేచి ఉన్నాము దేవ. thank you lord jesus, thank you lord jesus. oh hallelujah hallelujah hallelujah. రక్షణ, విడుదల, స్వస్థత, రక్షణ, విడుదల, స్వస్థత, రక్షణ, విడుదల, స్వస్థత. worship you jesus. yes lord we worship you master. oh jesus, ఆయన మనం వేచి ఉందామండి in silence.
జస్ట్ సీ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ఆయన సన్నిధి మన మధ్యన ప్రవాహము వలె ఆయన వస్తుండగా మన జీవితంలో కార్యములు ఆయన చేయగలగాలి. రూఢిగా నమ్ముతున్నానని పౌలు రాసిన విధంగా మనము ఆయన సన్నిధి అది మనం నుంచుందాం. Worship you, Lord Jesus. Lord, we hallow your name. చేయగల శక్తి మీకు ఉంది అని మేము ప్రకటిస్తున్నాము. లార్డ్, యు ఆర్ ఏబుల్ లార్డ్ జీసస్. చేయగలిగే శక్తి మీకు ఉంది దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ జీసస్. యు ఆర్ ఏబుల్ జీసస్. లార్డ్, షో ఫోర్త్ యువర్ గ్లోరీ మాస్టర్. మీ కార్యమును మా మధ్యన మీరు చేయండి దేవా. We know you can do it, Master. Worship you, Lord Jesus. Help us, Lord. May not yield to any fear, Father. Mahashirihi si mahashi. Ramahasirinda mahashikiri mahasi. Jesus, thank you, thank you, thank you. Yes, Lord, let your breath. We need your breath, Jesus. Oh Lord, we worship you, Lord Jesus. We need your breath, Master. Thank you, Lord Jesus. We need your breath, Lord. Oh my Lord, thank you, Father. Nana, me opiri pavaham vale prabha. Andane avarinchina kadandri. Jesus. Worship you, Lord. Thank you, Father. Lord, we come against the enemy right now, Master. Amen, amen. Lord, we come against the enemy right now, Master. You said what we release on earth will be released in heaven. Amen. What you bind on earth will be bound in heaven. Yes, my Lord. మేము దేనైతే బంధిస్తామో అది బంధింపబడుతుంది. మేము తెరవాలి అని మాట్లాడిన ప్రతి ద్వారము అది తెరవబడుతుంది. హల్లెలూయా. మీ నామమున సంఘముగా అటువంటి అధికారమును మేము తీసుకుంటున్నాం దేవా. సంఘముగా మేము ప్రార్థిస్తున్నాము. Lord, we release it in the name of Jesus. ద్వారము తెరవబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. Lord, release it, Jesus. We come against the enemy right now, Master. Lord. All that's hindering, Lord, the breakthrough. Lord, we worship you. Let them be broken in Jesus' name. Tandri. Oh Lord, thank you. Tandri, oka breakthrough ki adduga unna prati goda, adduga unna prati ittadi talupulu avi pagilipovunu gaaka prabha. Oh, let the breakthrough come, Father. Amen. Oh Lord, as Worship you you, Jesus. come as a river, Lord, let the breakthrough come in Jesus' name. Tandri, aa breakthrough prabha prati okkari jeevithamlo adi nana adi kalugunu gaaka ani ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. అవును, మేము నమ్మిన వానిని మేము ఎరుగుదుము గనక ప్రభా మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, వి నో హూమ్ వి బిలీవ్. ఓ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద వన్ హూ హ్యాస్ కాంకర్డ్ దట్ ఎనిమీ. తండ్రి, శత్రువును జయించిన గొప్ప దేవుడివి మిమ్మల్ని మేము కలిగి ఉన్నాం, మీకు అప్పగించుకుంటున్నాం. మా ముందున శత్రువును ఓడించగల దేవుడు మీరు. నేను ఆ ఓడించడానికి మీ ప్రవాహమును పంపిస్తానని చెప్తుండగా ఈ దినము నేను విశ్వాసముతో మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఓ థ్యాంక్ యూ మై లార్డ్. థ్యాంక్ యూ. పాత్రుడా, ఆరాధనకు అర్హుడా,
వర్షిప్ యు లార్డ్, వర్షిప్ యు జీసస్. Jesus, thank మీ పరలోక సమూహము మా మధ్యన ఉందని మేము నమ్మొచ్చు. ఆయన సన్నిధిని మనం గమనిద్దామని. వర్షిప్ యు లార్డ్. Worship you, Jesus, thank you, Lord. your name is high above any name, Master. ఎందుకంటే ఏ నామములో కూడా విశ్వాస్యత లేదు ఈ లోకములో. కానీ దేవా, మా చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరు కూడా అటువంటి నమ్మదగిన వారు ఎవ్వరు లేరు దేవా. ఎవరు కూడా నమ్మకము లేని వారుగా ఉన్నారు. బట్ లార్డ్, యు ఆర్ ఫెయిత్ఫుల్. అటువంటి నమ్మకస్తుడవు దేవా, అటువంటి నమ్మకము కలిగిన దేవుడు. లార్డ్, యు విల్ కమ్ త్రూ మాస్టర్. మా కోసం మీరు కార్యము చేయగలిగే దేవుడు, అటువంటి విశ్వాస్యత కలిగిన దేవుడు. మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాము. ఈ లోకంలో మేము ఎక్కడ చూడలేదు అటువంటి గొప్ప విశ్వాస్యత కలిగిన దేవుడు. మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. యు సెడ్ లార్డ్, those who believe in me will never be ashamed. Yes, my Lord. నీ యందు నమ్మిక ఉంచిన ప్రతి వారు ఎవరు కూడా సిగ్గుపడకుండా వారిని పైకి లేవనెత్తే దేవుడు. Amen. యు ఆర్ ఫెయిత్ఫుల్ లార్డ్. Thank you, విశ్వాస్యత కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. thank you, Lord. వర్షిప్ యు జీసస్. Thank you, Jesus. మీ యందు నమ్మిక ఉంచినప్పుడు ఆ కార్యము తప్పకుండా జరుగుతుందని మేము నమ్ముచ్చు. మహిమ, ఘనత, ప్రభావము మీకు కలుగును గాక అని మేము ఆరాధిస్తున్నాం. లార్డ్, we want to carry this wonderful presence of yours, Master. All throughout our week, we want to experience your goodness, మీ మంచితనము, మీ కార్యము, మీ ఉనికిని మేము దేవా want to experience it all throughout this week, Master. Be with us, Lord. In Jesus' name we pray. Amen.